ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అన్న దానిపై ఓ క్లారిటీ వచ్చేసినట్లే కనిపిస్తోంది. ఓడిపోయిన చోటే తిరిగి గెలిచి చూపించాలన్న పట్టుదల లక్ష్యంతో ఉన్న జనసేనాని కీలక నిర్ణయం తీసుకున్నట్లు, అదే విషయాన్ని పార్టీ నేతలకు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆయన భీమవరం నుంచి బరిలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా చేయడం ద్వారా ఉభయ గోదావరి జిల్లాలపై తన పోటీ ప్రభావం ఉంటుందని పవన్ కళ్యాణ్ లెక్కలేస్తున్నట్లు సమాచారం. సార్వత్రిక ఎన్నికలకు ఏపీలోని రాజకీయ పార్టీలన్నీ వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగి తేలుతున్నాయి. ఓవైపు వై నాట్ 175 సిద్ధమంటూ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సమరశంఖం మోగించింది వైసీపీ. అదే సమయంలో కూటమిగా ఏర్పడిన టీడీపీ, జనసేన పార్టీలు కమలాన్ని తమతో కలుపుకొని వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే ఓ దఫా ఢిల్లీ పెద్దలతోనూ సమావేశమయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు. తాను సైతం హస్తిన పెద్దలను కలిసి పొత్తు విషయంలో ఓ క్లారిటీ తీసుకోవాలని భావిస్తున్నారు పవన్. అయితే పొత్తుపై ఇప్పటికే ఇరువైపులా సానుకూల పరిస్థితులు నెలకొన్నాయని, సీట్ల సర్దుబాటులోనే చిన్న చిన్న సమస్యలు నెలకొనడంతో వాటిపై టీడీపీ, జనసేన, బీజేపీ దృష్టి సారించాయన్న మాట వినిపిస్తోంది. అతి త్వరలోనే ఆయా సీట్లలో ఎవరు పోటీ చేస్తారన్నది తేల్చుకుని అభ్యర్థుల్ని ప్రకటించవచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఈ విషయాలన్నీ కాస్త పక్కన పెడితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో ఎక్కడి నుంచి బరిలో దిగుతారన్నది నిన్న మొన్నటి వరకు ఉత్కంఠ రేపింది. కోస్తాంధ్రలోని పిఠాపురం, కాకినాడ, భీమవరం, విశాఖలోని గాజువాక, రాయలసీమలోని తిరుపతి ఇలా పలు పేర్లు ప్రచారంలోకొచ్చాయి. అయితే దీనిపై జనసేన అధినేత పవన్ సైతం తన పోటీపై సామాజిక మాధ్యమాల్లోనూ, నేతల్లోనూ జరుగుతున్న చర్చ గురించి విని మౌనంగానే ఊరుకున్నారు. కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే తాజాగా తాను పోటీ చేయబోయే నియోజకవర్గం గురించి పవన్ కళ్యాణ్ జనసేన నేతలకు క్లారిటీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. భీమవరం పర్యటనకొచ్చిన పవన్ స్థానికంగా ఉన్న టీడీపీ నేతలు తోట సీతారామలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయుల ఇళ్లకు వెళ్లి వారితో మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో భీమవరంలో జనసేన, టీడీపీ నేతలు ఉమ్మడిగా కలిసి పనిచేయాల్సిన ఆవశ్యకతపై వారితో చర్చించారు. దుష్ట పరిపాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడడమే అందరి లక్ష్యమని ఈ సందర్భంగా చెప్పుకొచ్చిన పవన్ అంతా కలిసికట్టుగా పనిచేయాలని ఆకాంక్షించారు. అనంతరం పార్టీ నేతలతో ప్రత్యేకంగా భేటీ అయిన జనసేనాని తాను పోటీ చేయబోయే అసెంబ్లీ స్థానం విషయంలో క్లారిటీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. రకరకాలుగా సోషల్ మీడియాలో మీరు తిట్టేసి అందరూ వైసీపీ అని చెప్పను, కానీ కొద్దిమంది తిట్టే వైసీపీ నాయకులు ప్రత్యేకంగా చెప్తున్నారు. మీరు నన్ను తిట్టినా ఇలాంటికి భయపడి వెనక్కి వెళ్ళిపోయే వ్యక్తిత్వం నాకు లేదు. వన్ మ్యాన్స్ కరేజ్ మేక్స్ ఎ మెజారిటీ అంటాం. ఒక్కడికి ధైర్యం ఉంటే లక్షలాది మందికి వెన్నెముక నిటారుగా నిల్చుంటాం. నేను ఒక్కడి నుంచుంటా. 2014లో ఒక్కడే నుంచుంటే ఇంతమంది లక్షలాది మంది సైన్యం కదలేరు. ఒక్కడు నుంచొని పార్టీ ఓడిపోయినా నిలబడితేనే పాపం కష్టాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఓడిపోయిన మనం చెయ్యి అందించి పైకి లాగి. మన దగ్గర ధైర్యం ఉంది, పోరాటం ఉంది, కానీ ఎలక్షనీరింగ్ చేసే కెపాసిటీ లేదు, ఓట్లు తెప్పించే కెపాసిటీ లేదు. ఏం ఉందని చెప్తాను, సరే చూద్దాం ఎన్నికలకి. ఈ రోజున ఆయన జాలి పడుతున్నాడు పాపం జగన్. ఒంటరి వాడిని చేశారమ్మా నన్ను, ఒంటరి వాడిని. నువ్వు ఒంటరి వాడువా బాబు, సాగు కొట్టి కళ్ళు చెవులు మోస్తున్నావు అందరికీ, నువ్వు ఒంటరి వాడు. మాట్లాడితే సిద్ధం 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 సాగు కొట్టేస్తున్నాడే. నువ్వు సిద్ధం అంటే మేము యుద్ధం అంటాం. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ భీమవరం నుంచే బరిలో దిగబోతున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని పార్టీ నేతలకు పవన్ వివరించినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆయన స్థానికంగా ఉన్న టీడీపీ నేతల ఇళ్లకు ప్రత్యేకంగా వెళ్లారన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఇక్కడే ఓ కీలక అంశం దాగుంది. పవన్ 2019 ఎన్నికల్లో గాజువాక, భీమవరం 2 స్థానాల నుంచి పోటీ చేశారు. రెండింటిలోనూ ఓటమి పాలయ్యారు. అలాంటిది ఆయన తిరిగి భీమవరంలో పోటీ చేయనున్నట్లు చెప్పారంటే అందుకు ప్రధాన కారణం ఒకటుంది. అదే పోయిన చోటే వెతుక్కోవాలని.
ఓడిన చోటే తిరిగి గెలవాలన్న పట్టుదల, లక్ష్యంతోనే జనసేనాని మళ్లీ భీమవరం బరిలో దిగబోతున్నారని చెప్పాలి. ఆ క్రమంలోనే క్షేత్రస్థాయిలో రెండు పార్టీల క్యాడర్ను కలిసికట్టుగా సాగేలా చూసేందుకు తన వంతు ప్రయత్నాలు జనసేనాని మొదలుపెట్టారన్న టాక్ వినిపిస్తోంది. 2019లో అప్పుడు నాయకత్వాన్ని లాగా నాకెవరు 10 మంది 20 మంది నాయకులు లేరు. లక్షల మంది నన్నే మాట్లాడాలనుకుంటారు. నేను చంద్రబాబు గారిని పెట్టి చంద్రబాబు గారు కాదండి నాకు నీతోనే మాట్లాడాలంటారు. కార్యకర్త నుంచి నాయకుల దాకా లక్షలాది మంది నాతో మాట్లాడాలని టైం సరిపోవట్లేదు. అందుకని ఆ కష్టాలకి నేను అటు ఇటు తిరుగుతున్నాను. అందుకే మన నుంచి రావాలని ఏం లేదు. భీమవరం తిరగాలి, భీమవరంకి రావాలి అన్నీ ఉన్నాయి. కానీ ఏం వేసినా కానీ వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలంటే దాని మీద చేసిన కసరత్తు కొంతకాలం భీమవరానికి దూరం పెట్టింది అంతే. అలాగే ఇక్కడ ఉండే స్థానిక వైసీపీ నాయకులు కూడా మన వాళ్ళు ఇబ్బంది పెడతారేమో వస్తే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, ఒక్కటి జనసేన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ మటుకు చాలా 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 బలంగా ఉంది. ఫాల్స్ కేసులు పెట్టినా, ఎలాంటి దౌర్జన్యాలు చేసినా అందరినీ తగు రీతిలో గుర్తుంచుకుంటాం. భవిష్యత్తులో ఇప్పుడు చేసిన ప్రతిదీ కూడా సరైన విధంగా దాని సరైన రీతిలో స్పందిస్తుంది. దాని గురించి ఏది మర్చిపోలేదు. గతంలో జరిగిన పరిస్థితుల్ని చక్కబెడతాం, సరిదిద్దుతాం, మేము మర్చిపోం. పవన్ భీమవరాన్ని ఎంచుకోవడానికి మరో కారణం గత ఎన్నికల్లో ఆయనకు పోలైన ఓట్లనే చెప్పాలి. 2019 ఎలక్షన్లలో టీడీపీ, బీజేపీ విడివిడిగా పోటీ చేశాయి. అయితే వైసీపీ నుంచి గ్రంథి శ్రీనివాస్ బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో నాటి ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పవన్పై కేవలం 8,000 స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. దీంతో అప్పుడు విడివిడిగా పోటీ చేయడం వల్లే తాను ఓటమి పాలయ్యానని, ఇప్పుడు కలిసికట్టుగా బరిలో దిగడం వల్ల ఇక్కడ గెలుపు సులువవుతుందన్న భావనకు వచ్చారన్న ప్రచారం జరుగుతోంది. పైగా కాపు సామాజిక వర్గ ఓటర్లు అత్యధికంగా ఉన్న భీమవరం నుంచి పోటీ చేయడం ద్వారా ఉభయ గోదావరి జిల్లాలో పార్టీ అభ్యర్థుల గెలుపు విజయావకాశాలు మరింత మెరుగుపడతాయని భావిస్తున్నట్లు సమాచారం. దీంతో ఇవన్నీ ఆలోచించే పవన్ భీమవరం బరిలో ఉండేందుకు రెడీ అయ్యారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో రాయలసీమలో మరో చోటు నుంచి పవన్ పోటీ చేయవచ్చన్న వాదన వినిపిస్తోంది. గతంలో తన అన్నయ్య పోటీ చేసిన తిరుపతి బరిలో జనసేనాని ఉండొచ్చన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది. మరి రెండో స్థానంపై పోటీ విషయంలో పవన్ ఏమంటారు అన్నది ప్రస్తుతానికైతే సస్పెన్సేనని చెప్పాలి.